నమస్తే. మనం ప్రస్తుతం సున్నం చెరువు దగ్గర ఉన్నాం. మొన్న రీసెంట్గా హైడ్రా వచ్చి నిరుపేదల డెమోన్స్ట్రేషన్ ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్న ఇళ్ళని కూల్చడం జరిగింది. ఆ నిరుపేదల ప్రజల ఇల్లు కూల్చడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ పేద ప్రజల పరిస్థితి ఎట్లుంది, వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు ఎట్లా తింటారు, గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే 10 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ అట్లీస్ట్ నోటీసులు ఇవ్వకుండా అసలు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి బయటికి గుంజుకొచ్చి ఆ ఇళ్ళని కూల్చడం జరిగిందట. వాళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలుసుకుందాం. ऐसे घर द्वार तोड़ देता है, खाने को नहीं होता है आपका। नहीं दिया, नोटिस नहीं दिया। देता तो हम लोग तो कहीं चला जाता ना, ऐसे हटाता आकर तोड़ उड़ के चला गया। क्या करेगा हम लोग, कहाँ जाएगा, कहाँ करेगा। छोटा छोटा बच्चा है। अब कितने साल से रह रहे थे? अभी तो 2 साल हो गया हम लोग का आकर। आपको पता नहीं है ये तालाब में है बोल के? नहीं पता नहीं, पता रहता था हम लोग को, बोला नहीं, कोई नहीं बोला। बोला भी नहीं आपको? नहीं बोला नहीं। 20 साल से। हाँ रहता है। आप भैया क्या काम करते हैं आप? हम राजमिस्त्री का काम करते हैं। आपको पता नहीं है इधर ऐसा तालाब में है? मैं आके 3 महीने हुआ मैं कलकत्ता से आया हूँ। कहाँ रह रहे हैं अभी? अभी कलकत्ता से आया हूँ, इधर काम कर रहा क्या करेगा, काम धंधा होता है, घर द्वार नहीं है तो क्या करेगा, चला जाता है। अभी कलकत्ता जाता है। चल जाएगा आज कलकत्ता। ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు అందరూ నిరుపేద, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుపేద వాళ్ళు, అంటే ఏదో కూలి పని చేసుకుని బతికే వాళ్ళు. అట్లీస్ట్ వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా ఒక ప్రయత్నం చూపెట్టకుండా అట్లా కూల్చడం అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి కూల్చడం అంటే అది దారుణం. అంటే ఇది సున్నం చెరువు అనేది ఒక 15 ఎకరాలు ఉంటుంది దగ్గర. అంటే ఇప్పుడు మనం చూస్తుంటే సున్నం చెరువు మనం ఈ పరిధిలో దగ్గర ఇప్పుడు ఒక 4 ఎకరాలు ఉన్నది కావచ్చు. అంటే 15 ఎకరాలు ఎన్నో డబ్బులు ఉన్న వాళ్ళు కన్స్ట్రక్షన్ బిల్డర్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి ఆ విల్లాస్ ఇళ్ళలు అమ్ముకోవడం జరిగింది. అట్లాంటి కూల్చకుండా నిరుపేద ఇల్లు కూల్చడం మాత్రం దారుణం. ఇళ్ళని కూల్చినట్లు అలాగే కూడా కూల్చాలా. దగ్గర 15 ఎకరాల చెరువు 15 ఎకరాలు వేయాలా. అంటే ఎఫ్టీఆర్ అంటే 98 మీటర్లు ఉంటుంది. 95 మీటర్లు అంటే దగ్గర మనం ఇక్కడ చూస్తున్నాం కావచ్చు. దగ్గర 5 సంవత్సరాలు ఉన్నాము. మీ పేరేం పేరు? సరస్వతి. ఎప్పుడు కూల్చిరమ్మా మీ ఇట్లా? మీకు ఏమైనా ఎప్పుడు కూల్చిరు ఇవి? 3 రోజులు అయింది. మేము లేగుస్తున్నాము, తెల్లారి 6 గంటకి వచ్చేసినారు. నోటీస్ ఇచ్చిరా మీకు? ఏం నోటీస్ గట్రా ఏమి లేవు. నోటీస్ ఇస్తే అయితే మేము సామాన్ గట్రా తీసుకుని ఇక్కడికి అయితే పోయాను. అంటే సామాన్లు కూడా తీయ అవకాశం తీయలేవు. ఏమి ఒక్కొక్కటి తీసినాము, అన్ని బియ్యము గట్రా గ్యాస్ పోయి అన్ని పోయినది. పోయినది. మరి ఎట్లా వంట చేసి తింటాము? మరి మీరు చెరువులు ఎందుకు చెరువులు కట్టుకున్నారట మీరు? లేవు, మేము ఇక్కడ ఫ్లాట్ ఉన్నాం, ఇవి అన్నీ అడివి ఉన్నాం. సార్ అన్నది ఇక్కడ ఉండండి అమ్మా, ఎక్కడికి వెళ్తారు, ఈ ప్లాట్లో ఉండాలి అన్న, అట్లా ఉన్నాం మేము. ఎప్పుడు ఎట్లా కొట్టలేదు. మీకు సార్ నా పెళ్ళలేదు. డబ్బులు ఇచ్చిరా మీరు? డబ్బులు అంతా ఆ సార్ దగ్గరే మీరు ఉన్నారు, మీరు తీసుకుని వెళ్ళిను. ఎట్లా మీరు ఎక్కడ ఉంటారు మరి ఇప్పుడు? ఇగో ఇదే మాకు జగ గణపతి బాబు సాధి చేసి ఇక్కడే కూస్తున్నాము. ఏ అధికారులు కూడా వస్తలేరా మీ దగ్గర? ఎవ్వరు రాలేదు. ఇప్పుడు మీరు ఎట్లా వస్తున్నారో అడుగుతున్నారు, మాకేమి ఇస్తున్నారు? 3 రోజుల ఆకలిలో ఉన్నాము. ఇవి తీసినాకే మాకు ఏం బాగలేవు, ఏం లేవు. ఈ పిల్లలు తిండి గట్రా ఏమి లేవు. ఇగో ఒట్టుల ఇడ్లీ తిన్నాము, తీసుకుని వచ్చినాము. నిత్యావసరాలు కూడా లేవు మీకు? ఆల్మోస్ట్ అటే ఉండిపోయినది. ఎవరు మాకు ఏమై సాధి చేస్తారు ఏమో మరి. ఎక్కడ రూమ్ అయితే దొరకదు. గవర్నమెంట్ అంతే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూలగొట్టింది మిమ్మల్ని, మీరు వాళ్ళకి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము చెప్పలేము బాబు, మిమ్మల్ని గరీబ్ మనిషి, మేము ఒడిశాలో వచ్చినాము, ఎంత సంవత్సరం ఉన్నాము, ఏమున్నది బాబు కొట్టుకో అంతే. లేవామా కొట్టు. తెలంగాణనేనా? మాది శ్రీకాకుళం. మాది అయితే తెలుగు సరిగా రాదు, సగం వస్తున్నది, పిల్లలకి వస్తున్నది. మరి వాళ్ళది ఇష్టం, మాకు ఏమి ఇస్తారో ఇవి మాకు ఇవని మేము ఇవి చేయము. వాళ్ళ ఇష్టం ఏమి ఇస్తారో మాకు. 3 రోజులతో ఉన్నాము. ఎట్లా పని లేవు, ఏమి లేవు, తిండి గట్రా ఏమి లేవు. ఇగో అడుగున్నారు అన్న. నమస్కారం అన్న. చిన్న మాకేంది నమస్కారం చేస్తాను. అంటే కాదన్న, మీ ఇల్లు కొట్టిరు కదా, మరి ఎట్లున్నారు ఇప్పుడు? ఇగో బయటనే ఉన్నాం.
మేము బయటనే ఉన్నాం. ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా? ఎన్ని రోజులు ఒక ఇస్తాం. గవర్నమెంట్కి ఏదో చేస్తే గవర్నమెంట్ ఇట్లాంటి విషయాలు గవర్నమెంట్ ఏదో ఒకటి తెలుస్తుంది. నాకు కోపం వస్తుంది అన్న. గవర్నమెంట్ చెప్పన్నా, గవర్నమెంట్కి వినిపిస్తుంది ఏం కాదన్నా. ఏం డిమాండ్ చేస్తున్నావు అన్న? చెప్పండి అన్న, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అన్న? మీరు ఇట్లా ఏం డిమాండ్ చేస్తున్నాను, ఇలా రోడ్డు మీద వేసినారు. ఎంత వర్షం వచ్చినా అలాగే ఉన్నాం. మేకలు ఉన్నాయి, చిన్న 2 ఆడపిల్లలు. నాకు ఎక్కడ పోవాలా, కిరాయి పోవాలంటే 10,000 ఉంది. ఏమైనా నోటీసులు ఇచ్చారా అన్న మీకు? మాకేం నోటీసులు లేవన్నా. మీకు నోటీసులు ఇవ్వలేరా? మీరు ఏం చెప్పారు, మీకు ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటారు అన్న గవర్నమెంట్కి? ఏం డిమాండ్ అన్న, ఓటేసినందుకు పాపానికి ఇలా చేస్తాను మరి. మాకు ఓటేసినందుకు పాపం వేస్తారా? మరి మీరు చెవులు కట్టినట్టు కానీ ఎఫ్టీఎల్ అట్ట కదా ఇది? ఎఫ్టీఎల్ అని గుడిసెలు వేసుకుని ఉన్నాం కదన్న. అప్పుడు ఏమన్నారన్న రంగనాథం గారు, గుడిసెలు ఏమి ముట్టుకోమని ఉన్నాం. ఇక్కడ బిల్డింగ్ కోడగొట్టడానికి వచ్చాడు కూడా బిల్డింగే కోడగొడతాం అన్నారు. గుడిసెలు వెళ్ళమంటే మేము ఏమన్నారు కదా అనుకున్నాం. వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు, మేకలు ఉన్నాయి. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అసలు. నాకు కిరాయి పోతే ఏ రూములు లేవన్న. అసలు ఎక్కడ పోదాం అన్నా? మీరు కిరాయి పెట్టేంత వ్యవస్థ కూడా మీ దగ్గర లేదనుకుంటా? లేదు అసలు. 4-5 రోజులు అవుతుంది వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అధికారులు వస్తారా మీ దగ్గరికి? మరి ఏమన్నా మీ పరిస్థితి ఎవరు రారన్నా? ఎవరు రారా? ఓట్లు ఎత్తప్పుడే వస్తారు, అందరు తిరుగుతారు. ఎవ్వరు రాలేదండి ఇక్కడికి. ఎందుకు వస్తారంట? రావట్లేదు అసలు. అన్న ఇది సరే దగ్గర దగ్గర ఈ చెరువు 15 ఎకరాలు ఉంటుందట. మరి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసారు మరి? అంటే 15 ఎకరాలు ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్లు కూడా పోతాయి కదా, మిమ్మల్ని ఎందుకు కూల్చారు మరి? మిమ్మల్ని కూర్చొని నిరుపేదలని కదా మరి. చెరువు అంటే రోడ్డు కూడా చెరువు కదా అని. ఆ రోడ్డు మీద 15 ఎకరాలు ఉంటుందట. 15 ఎకరాలు ఉంటుందట. ఆ రోడ్డు కూడా చెరువు కదా. ఆ రోడ్డు పక్కన కూడా ముందు ఆవుడు రావు, మొత్తం గుంతలు చేసుకి రౌండ్ ఆవుడు రావు లోపలికి, అంతే కదా. బ్రిడ్జ్ కూడా కట్టిన కదా అప్పుడు, అదే చెరువు కదా. ఆ బిలాస్ కూడా కట్టిన కదా, అది కూడా చెరువు కదా. మన ఉండే బిలాస్ చెరువు ఉంది. ఇప్పుడు పగలకొట్టి అది పగలకొట్టినావు. ఈ బిల్డింగ్ మన పోలీసులు వచ్చింది, నీ గుడిసెలు పగలకొట్టినావు. ఈ బిల్డింగ్ ఒకటి పగలకొట్టి వెళ్ళిపోతున్నాను. ప్రభుత్వానికి నిరుపేదల గుడిసెలు మనం ఇప్పుడు ఓటు ఇచ్చినావు ఎందుకు? కాంగ్రెస్ ఓటు ఇచ్చిన మా ఓటులో బెక్కరు కదా. గుడిసెలు పగలకొట్టినావు, ఎక్కడ గుడిసెలు ఉన్నాయి, సామాన్ తీసుకోవాలి బాగుండే. మన సామాన్ తీసినాను. మా పిల్లలు చదువుపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? 2 పిల్లలు చదువు, పుస్తకం లేవు, అన్నం బియ్యం కూడా లేవు, సరిగ్గా తినేయాలి. రూమ్కి అంటే 20,000 అడ్వాన్స్ కావాలంటే ఎక్కడ పోవాలా పిల్లలు? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అన్న? 12 సంవత్సరం ఉంది దగ్గర 12 సంవత్సరం ఉన్నాను. ఆవిడ రాలే, ఇప్పుడు దాకా ఆవిడ రాలే. గుడిసాలు పగలగొట్టు బిల్డింగ్ ఆయన నోటీస్ ఇచ్చింది. మరి నువ్వు చెరువులో ఇల్లు కట్టుకోవడం తప్పే కదా? చెరువు లేవు కదా ఆ టైంలో. చెరువు అక్కడి నుంచి మొత్తం బిలాస్ ఉందా, బిలాస్ రోడ్డు ఉంది కదా, మొత్తం చెరువు ఉంది. అక్కడ మొత్తం రోడ్ లేవు. మెయిన్ రోడ్ అయింది కదా 100 ఫీట్ రోడ్డు, ఆ రోడ్డు కూడా లేవు. అంటే మీరు చెరువులో కట్టుకోలేరు? మీరు చెరువులో కట్టలే. చెరువులు ఏవి ఉన్నాయన్న చూపెట్టన్న? చెరువు ఉంది కదా, బిల్లాస్ ఉంది కదా. బిల్లాల నుంచి ఒక 50 ఫీట్లు ఉంటుంది. ఆ రోడ్డు ఉందా, రోడ్డు నుంచి మొత్తం చెరువు అది. అవునా? రోడ్డు మొత్తం చెరువు. ఈ రోడ్ లేవు ఆ టైంలో వచ్చింది. ఆ టైంలో మరి హైడ్రా రంగనాథ్ గారు మీ ఇల్లు కూడా అవి కూర్చోమని మీరు అడిగారా మరి? చెప్పిన మన పెద్దోడు మన గరీబులు ఎక్కడ తీసుకురావాలా? పోలీసులు వస్తుంది ఎట్లా నడరా భయ్య అంటాడు. ఏం చేయాలి? క్రిమినల్ కేసులు అయినట్టుగా మీ మీద పెడుతున్నాడు కదా మీ మీద. పట్టండి, కేసు పడలే, ఎక్కడ పడి తీసుకెళ్ళమండి. పిల్లలు ఉంది కదా, ఎక్కడ తీసుకెళ్ళి పర్వాలేదు. మనం ఎక్కడ తీసుకెళ్ళి పర్వాలేదు. మనం బతికి తినాలా. ఈ రోజు 3 రోజులు అన్నం లేవు, ఏమి చూసాను కదా, బియ్యం కూడా లేవు. సర్లే 10 రోజులు ఎట్లా ఉండి తిని వచ్చి నాకు ఒక ప్లోట్ దిగి 4 గుడిసెలు కట్టు, ఎక్కడ కట్టు ఉండు అన్నాడు. ఒక మాట కూడా లేవు, కరెంట్ కూడా లేవు, మంచి నీళ్ళు కూడా లేవు తాగినికి. ఏం చేయాలి పరిస్థితి? ఒక అధికారి పట్టుకుంటున్నాడు, ఎమ్మెల్యే పట్టించుకుంటాడు. ఆవిడ రావు, ఎమ్మెల్యే రావు, హేమంత్ రెడ్డి రావు, ఆవిడ రావు. మీరు ఫైనల్ గా గవర్నమెంట్ ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు మరి? డిమాండ్ ఉంది, మనకు ఒక ప్లోట్ ఇచ్చి ఎక్కడికి కట్టండి ఉండు అన్నాడు. ఒక 6 గ్యారెంటీలలో కాంగ్రెస్ గ్యారెంటీ 6 గ్యారెంటీలలో ఒక ఇల్లు ఉంది, 5 లక్షలు ఇల్లు కట్టిస్తారని చెప్పారు. మరి అట్లాంటివి అన్న మీకు ఎట్లీస్ట్ చెప్పాలి? మన ఏం చెప్పలేదు, ఏం డిమాండ్ ఏం లేవు. మనకు మంచి ఏరియా చూడండి, అక్కడ ఉండు. ఒక 30 గదులు అంటే ఒక రూమ్ ఇచ్చి కూలి పని చేస్తా కదా. ఇది మొత్తం చెరువు కదా సార్. ఆ గరీబులు ఇచ్చి ఒక పుల్ల ఎంత సగం అంత ఏరియా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టదు, ఆయన బాధ లేవు. మనకు గుడిసెలు కట్టలే, మనం గుడిసావు 10,000 తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలా 10,000? పెద్ద సార్ 1 కోటి రూపాయలు ఇస్తాడు. ఏ సార్ వస్తాడు, మా ఏరియా వెళ్ళిపోయింది అంటాడు. ఏం చెప్పాలా? పెద్ద పెద్ద సార్లు వస్తుంది, పోలీసులు తీసుకొస్తాడు. మీరు అడిగారా అన్న? మరి విల్లా చూపిస్తున్నారు, మరి మీరు కూడా సార్ మీరు కూల్చేటప్పుడు ఆ విల్లా కూడా చెప్పినాను సార్, చెప్పినాను. అది కూడా చెరువు కదా సార్, రోడ్డు కూడా చెరువు కదా. రోడ్డు పక్కల కూడా ముందు ఆ బిలాస్ పక్కల కూడా ఆ బిల్డింగ్ పక్కన కొట్టినా, ఆ పక్కన బిల్డింగ్ పక్కన కొట్టలే కదా. అడగలేరా అది గులొట్టినాక మాది గులొట్టురా అని? అది ముందు మనల్ని కొట్టినాడు. మనం గుడిసె ఫాస్ట్ వచ్చింది సార్, పెద్ద బండి అక్కడ వచ్చింది కేన్, తర్వాత చిన్న బండి మొత్తం గుడిసె పాడినది. అందరూ అడ్డం పడి మరి అవి గులొట్టండి సార్, అవి కూడా చెరువు ఉన్నది మరి. అది కూడా చెప్పినంటే పోలీస్ తీసుకెళ్ళిపోతుంది. ఏం చేయాలా? అంతేనా? పోలీసులు జీప్లో పట్టి తీసుకెళ్ళిపోతుంది. ఒక పోలీసు 2 పోలీసు 500 పోలీసులు వచ్చింది, జీఆర్పీ వచ్చింది. ఏం చేయాలి మళ్ళీ?
గరీబులు వాళ్ళు తీసుకెళ్ళి నా పిల్లలు చూడు చదువుపోయింది ఏం పోయింది. స్కూల్కి పోతురా మరి పిల్లలు? పిల్లలు స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో పోతురా స్కూల్కి ఇప్పుడు? ఇప్పుడు పోయింది సార్, పుస్తకాలు లేవు ఏం లేవు, తిండి కూడా లేవు, కూడా అలానే పోయినాయా? పోయింది అన్ని పోయింది. ఏం ఎట్లా తినేందుకు కూడా ఇప్పుడు ఏం లేవా? తిండి లేవు, ఆవిడ వస్తాయి 100 రూపాయలు 200 రూపాయలు అడిగి హోటల్లో తీసుకొచ్చి తింటాను అంతే. అంతేనా? అంతే సార్, ఏం లేవు. మరి ఏం పని చేస్తుంటారు మీరు? కూలి పని చేస్తాను. కూలి పని? 12 సంవత్సరాలు కూలి పని చేస్తాను. మీరు ఫైనల్ గా గవర్నమెంట్ కి ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు? ఫైనల్ గా చెప్పండి, మీకు ఏం కావాలి? 12 అంటే మనకు ఒక మంచి ఏరియా చేయాలా, ఏరియాలోని పని చేసుకోవాలి. ఎట్లా ఒక మంచి ఏరియా, ఒక 30 గదులు ఎంత ఇచ్చి ఇప్పుడు వేస్తావు, ఒక 200 కిలోమీటర్లు వేస్తారు, అక్కడ పని లేవు, అక్కడ ఇల్లు మనం ఇల్లు తినాలా, మంచి ఏరియాలో తిన్న ఒక సిటీలో పని చేసి అక్కడ పని దొరుకు కదా సార్, దొరకవు మన సిటీలో లోపల వేస్తే మనకు దొరుకుతుంది పని, దొరుకుతా లేదా? కూలి పని ఎక్కడ దొరుకుతుంది? నువ్వు 200 కిలో 500 కిలోమీటర్ పంపిస్తావు, అక్కడ చెరువులా గుంతలో పట్టేస్తావు, అక్కడ తిండి రూమ్ ఇస్తావు, రూమ్లో ఏం తినాలా? ఓకే అన్న, ఓకే అన్న. హైదరాబాద్ వచ్చేసి నిరుపేదలు ఇల్లు వెనక ముందు చూడకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి అజాగ్రత్త పడాలి, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి సమాచారం అందనీయకుండా, ఏదో ఇంతకుముందు రంగన్న సార్ వచ్చి వానాకాలంలో వచ్చి చూసుకొని పోయిండు. ఏం చూసుకొని పోయిండు? అట్లాంటి కొన్ని ఇల్లులు ఉన్నాయి, కొన్ని బడా అపార్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయా? లేవు. అట్లా ఇవ్వకుండా మొత్తం దన్ను మనం వచ్చి కూల్ చేసిండు ఆయన. విలాస్ అంటే చూడండి కళ్ళారా కనిపిస్తున్నది, అదే ప్రిస్టోన్ ఏదో అవి ఏదో ఆ విలాస్ పేరు నాకు తెలియదేను. వాళ్ళని బఫర్ జోన్లని అన్ని ఎఫ్టీఎల్లో ఉన్నాయి, మరి అవి ఎందుకు కూలగొట్టలేదు అంటే కొన్ని పాతవి ఉన్నాయి, వాటికి మేము ముట్టుకోదు, దాంట్లో మనుషులు ఉన్నారు అని చెప్పేసి. అంటే వాళ్ళు వీళ్ళు మనుషులు గారు, ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు, బడా పెద్ద మనుషులు కాబట్టి, వ్యాపారస్తులు కాబట్టి, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకేమైనా పెద్ద వేపులు కావచ్చు, వాళ్ళది మాత్రం వదులుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు భయమా లేకపోతే ఇంకేదైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ ఏమిటో చెప్తుంది, హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే నీళ్ళ హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది, అందుకబట్టి చెరువులను కాపాడుతాం, చెరువుల పరిధిలో ఉన్న అన్ని కాపాడుతాం, కాబట్టి ఇవన్నీ ఇది ఒక హైడ్రా తీసుకొచ్చామని చెప్తారు. హైదరాబాద్ ప్రజలకు ఇది బెనిఫిటా? మరి బెనిఫిట్ అంటున్నారు. బెనిఫిట్ ఏదైతే హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూల్చున్న ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ జోన్ ఉంది, మేము వాళ్ళు న్యాయం చేస్తున్నాం, వాళ్ళు కాపాడుతున్నాం, మొత్తం నీళ్ళు ఇట్లా నిండిపోకుండా అని చేస్తున్నది వాస్తవమే. ఒకసారి మీరు పరిశీలించి ఉందా లేదా, మీరు ఇక్కడ నుంచి చుట్టుపక్కల చెరువు నుంచి చాలామంది 100 మీటర్లు కావచ్చు, 200 మీటర్లు కావచ్చు దూరమే ఉన్నారు, దాన్ని బట్టి ఉన్న చెరువుని కాపాడుకొని చుట్టూ ఫినిషింగ్ వేసేసి వాళ్ళ వార్నింగ్ ఇచ్చి ఇంకో సంఖ్య లోపల జరగకూడదు, అట్లాంటి వార్నింగ్ ఇవ్వాలి. కల్లారా మూసాపేట చెరువు కానీ ఆ లైన్లో దాదాపు 3-4 చెరువులు అవి అట్లా మూసుకుపోయినాయి, అలాంటి వాటికి కాపాడాలి. లేని దానికి సృష్టించుకొని నిజంగా ఇది మొత్తం కప్పేస్తున్నారు అంటే మీరు నమ్మి కూల్చాలి, కానీ ఉన్న వాళ్ళకి భయపడి వదులుకొని లేని వాళ్ళ మీద యాక్షన్ చూపిస్తే, వాళ్ళ కొడలు చూపిస్తే పాపం వాళ్ళు ఎట్టిపోతారు. ఎలాంటి ఆధారం మీరు చూపిస్తారు? ఎలాంటి ఆధారం లేకుండా మేము కూల్ చేస్తామంటే ఇది ఎంతవరకు న్యాయం? ఇది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదలు వస్తాం, కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక పార్టీ న్యాయం మార్పు వస్తుందని. ఏడ మార్పు ఉందండి? కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు అని కాదు, మొత్తం దిగజాడే కింద ఉంది ఇది. అదే ఇంకోసారి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే పేద ప్రజలు ఇట్లా షెడ్యూల్ వేసుకున్న వాళ్ళు కూల్చాలా, అట్లాంటి విల్లలు కట్టిన వాళ్ళు కూల్చర్ది కావచ్చు, మరి పెద్ద అపార్ట్మెంట్లు కూల్చుకోవాలి, అది నిజమైనది చూపిస్తుంది. ఇక్కడ ఫాతిమని విన్న మాటలని కాకుండా ఇంట్లో పెద్ద ఇంకా చాలా ఉన్నాయంట, జన్వాడ పెద్ద రాజకీయ పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజ్ కూడా ఉందట, అట్లా పల్లా రాజేశ్వరం ఉండి ఇంకా మల్లారెడ్డి ఇంకెవరో పెద్ద నాయకులు తినే వాళ్ళది కూల్చాలి. వాళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు పొలిటికల్ పార్టీ లీడర్లు అందరూ ఒకటేనే, ఇప్పుడు ఆలయ కూల్చారు, ఇట్లా నిరుపేదలు చిన్న ఉంటారో ఎవరైతే వాళ్ళకు ఉండవో ఇక అలాంటి ఒకసారి చూడండి, వాళ్ళకు మిమ్మల్ని తెప్పించిన మీడియా వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు ఆరటి పనులు అవి మేము కూడా అన్ని తెప్పి ముందుకు వచ్చి వాళ్ళకి అన్నం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం మేము. మీరే 2 రోజుల నుంచి వాళ్ళకి ఒక ఫుడ్ వాటర్ మీరు ఒకసారి చూడండి, అవి ఆల్రెడీ మీ మీడియా వాళ్ళు తీసుకొచ్చిన మేము కూడా అన్నం వాళ్ళకి కల్పించినాం, అన్ని ఆశ కల్పిస్తున్నాము. ఇక ఏ ప్రభుత్వం వాళ్ళు కూల్చి వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళ ఆశ్రయింది, వాళ్ళ రూమ్ ఉందా, కూడు ఉందా, అధికారుల సైడ్ ఇలా తరపున మీరు పోరాడచ్చు అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి ఏమి ఉండవు, అంటేనే కదా తీసుకోవాలి లోపటేస్తుండవు. ఇది పోలీసులు వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ, నోట్ల నుంచి మాట్లాడే ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలన లేకపోతే రాక్షస పాలన ఇప్పుడు కళ్ళారా కనిపిస్తూనే ఉంది, యావత్ ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది, ఇలాంటి సందర్భాలు సిచ్యువేషన్ నడుస్తూనే ఉంది, వాళ్ళ మీద ఇట్లా యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటూనే ఉండాలి. ఒకసారి కళ్ళారా మీరు చూడండి, ఈ సామాన్లు కావచ్చు ఇంకేదైనా వీళ్ళు ఒకసారి పరిస్థితి వాళ్ళ బీద పరిస్థితి చూడు, వాళ్ళు ఎట్లా ఉంది, వాళ్ళకు మనం తోచిన కాడికి వాళ్ళకి సాయం చేస్తున్నాం, అంతేగాని ఇక్కడ మరి ఇక చెప్పుకోవాలంటే ఇప్పుడు మేము రాజకీయం మాట్లాడుతున్నామా, సామాన్య రాజకీయం మాట్లాడుతున్నారు అన్నట్టు. గతంలో 15 ఎకరాలు ఉంటుంటాడు చెరువు, మరి 15 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్లు పోతాయి. 15 అంటే అట్లాంటివి ఇవన్నీ అపార్ట్మెంట్లు కనిపిస్తలేవా, ఇవన్నీ పోతాయి, ఇవన్నీ కనిపిస్తలేవా? ఇప్పుడు గత ప్రభుత్వంలో 10 ఏళ్ల నుంచి కొత్త కట్టేది, అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అప్పుడు అపోజిషన్లో పాటు రాజకీయంలో ఇప్పుడు హోదాలో ఉన్నాడు, హోదాలో లేనప్పుడు చూసిండు చాలా సందర్భాల్లో, మేము ఇట్లా చూసేవాళ్ళ వాళ్ళందరూ వచ్చాడు, అవి కూల్చాలి కదా. ఇప్పుడు 15 ఎకరాలు ఉందా చెరువు? ఇది ఇప్పుడు 15 ఎకరాలు ఉందో, మేము సర్వే చెరువు చాలా పెద్దనే ఉంది, ఆల్రెడీ ఉంది, 5-6 ఉందో, అది మినిమం 7-8 పైనే ఉంది ఇంకా, అది అట్లా
కూల్చుకోవాలంటే ఇక అపార్ట్మెంట్లు చాలా ఇవి యాక్షన్ ఇక్కడ చూపి నిజమైన హీరో అది ఇక్కడ లేని వాళ్ళకు అంటే నోట్ల నుంచి మాటలేలో వాళ్ళకు నీవు యాక్షన్ చూపిస్తుంటే వాళ్ళ మీద ఏమొస్తుందంటే రంగనాథ్ సార్ గారు ఒక్కసారి ఇది చూపి ఇది రంగనాథ్ గారికి నిరుపేదలు అనిపిస్తారు చంద్రపేట బడా బడా లీడర్ల ఏడ బడా రంగనాథ్ సార్కి అవి ఏం కనిపిస్తలేవు ఈ రోజు మాట్లాడుతుంటే ఆయన మీడియా ప్రకారం చూస్తున్నా లేదో మీడియా ప్రకారం అందరూ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం కానీ రంగనాథ్ సార్కి ఏం కనిపిస్తలేవు అట్లా అంటే వాళ్ళ తిరుపతి రెడ్డి వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళకి నోటీస్ ఇస్తారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అవి కూల్చరు మేము స్టే తీసుకుని వచ్చినంత వరకు మీరు ఆగాలి మరి వాళ్ళకి నోటీస్ ఇచ్చి మరి నోటీస్ ఏం నోటీస్ అంటే వీళ్ళు అడగరు వాళ్ళకి తెలియదు అమాయకులు ప్రజలు కాబట్టి వాళ్ళు చదువుకోలేరు వాళ్ళు చదువుకున్న వాళ్ళు బడాబాబులు పేద ప్రజలు కాబట్టి వాళ్ళ మీద కుర్రలు చూపిస్తున్నారు అలా వాళ్ళకు ఒక న్యాయం వీళ్ళకు ఒక న్యాయం హైడ్రా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అన్న ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం దీని గురించి డిస్కషన్ న్యాయం మీదనే పోరాడుతుంది అది న్యాయం మీద కాదు అన్యాయానికి ఏమన్నా పేద ప్రజలు తొక్కేస్తున్నారు అది అన్యాయమే మరి ఇది న్యాయం ఎక్కడ నడుస్తుంది హైదరాబాద్ ప్రజలందరూ మొత్తం అభినందనలు చెప్తున్నారంటే మినిమం ఇక్కడ వాళ్ళు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎక్కడో అపార్ట్మెంట్లో ఉండి ఇక్కడ ఫారెన్లో ఉండి ఇక్కడ అదర్వైజ్ స్టేట్స్లో ఉండి ఇక్కడ దూరం ఉండి ఇక్కడ మీ అట్లా ఇప్పుడు కొంతమంది అపోజిషన్ లీడర్లు అయినా మీరైనా వచ్చి ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు కదా వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే హైదరాబాద్ మొత్తం వాటర్తో మునిగిపోతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది అదేదో మీ మీద అబాండ ప్రచారాలు చేస్తారు వీళ్ళే హైదరాబాద్లో మొత్తం మునిగిపోతుంది గల్లీలో ఇళ్ళలో మొత్తం వాటర్ వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు మీరు లేరా మీరు చూస్తలేరా మీ అధికారంలో వచ్చినప్పుడే కనిపించిందా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు నిలదీయచ్చు కదా అపోజిషన్ పార్టీ కదా మీరు అపోజిషన్ లీడర్ కదా మరి రేవంత్ గారు మాట్లాడి కొన్ని గత వీడియోలు కూడా చాలా ఉన్నాయి ఛానల్ వాళ్ళకి తెలిసినవి అప్పుడు చూసుకోవాల్సింది అప్పుడు మీరు ఆపాల్సింది కొన్ని ధర్నా చేయాల్సింది గవర్నమెంట్ మీకు ఏం డిమాండ్ చేస్తారు గవర్నమెంట్ ఏంటంటే లేని వాళ్ళకు వాళ్ళకి ఇక్కడ ఆశ్రయ కల్పించాలి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కావచ్చు సింగిల్ బెడ్రూమ్ కానీ ఫుడ్ కూడా ఇలాంటి వాళ్ళకి చూపించకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మొత్తం మేము కూల్ చేస్తాను ఇల్లు కూడా ఉంది 6 గ్యారెంటీలు అంటే ఇల్లు వాళ్ళు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా ఆ డబుల్ బెడ్రూమ్ దాంట్లో వర్తిస్తుంది రేషన్ ఎందుకంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు అన్నారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉందంటే రేషన్ కార్డు ఆ రోజు హడావేడే అయింది ఒక బస్సే ఫ్రీ ఉంది ఇంకేం ఫ్రీ లేదంటే లేచి వాళ్ళకి ఏముంది 6 గ్యారెంటీలు రేషన్ కార్డు ఉంది ఉన్న వాళ్ళకి కొంచెం బియ్యం ఎక్కువ ఉంది లేని వాళ్ళకి ఇక్కడ చాలా మంది దిగిన వాళ్ళు ఉన్నారు అసలు రేషన్ కార్డు రిలీజే కాలేదు అది ఒకసారి రేవంత్ రెడ్డి అన్నీ చూస్తుండాలి మీడియా చూడకుండానే చూస్తున్నట్టు దున్నపోతు మీద వర్షం కురుస్తుందా లేదన్నట్టు ఉంది ఇప్పుడు అనే వ్యవహారం సార్ ఆదివారం వచ్చినారు ఆదివారం వచ్చి తర్వాత 8:30కి స్టార్ట్ అయింది మొత్తం ఒక్కరికి చెప్పలేదు గుడిసే వాళ్ళకి అసలు ఏం చెప్పలేదు ఆ బిల్డింగ్ మీరు 2 మిషన్ పెట్టినారు 2 మిషన్ తర్వాత జేసీబీ అవతల నుంచి దబ్బుకొని వస్తుంది మళ్ళీ ఈతల నుంచి దబ్బుకొని వస్తుంది ఒక్కరు మా సామాన్ అంతా సగం అంతా అయిపోయింది ఇది మిగిలింది ఇంత సామాన్ సార్ ఇన్ఫర్మేషన్ ఏమి ఒక్కరు చెప్పలేదు సార్ బట్టలు కూడా లేదు ఆదివారం నుంచి స్నానం కూడా చేయలేదు ఎవరు చేయలేదు అధికారులు వస్తారు మీ దగ్గరికి ఎవరు లేదు సార్ మీరే వచ్చేది ఎట్లుందన్న మరి తిన్నారా ఎట్లుంది ఇంటి పరిస్థితి బియ్యం ఒక పావు ఉంది సార్ పావు కిలో ఉంది సార్ పావు కిలో పిల్లలు ఎంతమంది మీకు 4 సార్ 1 2 3 4 పోతలేరు ఆ రోజు నుండి ఆ రోజు లేదు సార్ బట్టలు కూడా లేదు కూర్చున్నారు సార్ బట్టలు కూడా లేదు ఏం చేయాలి సార్ మరి మీకు తెలియదా అన్న మరి ఎఫ్టీఎల్ చెరువులో కట్టిరని మీకు గుడిసే అది మనకు తెలియదు కాదు సార్ మీకు తెలియదా తెలియకుండా ఎట్లుంటారు మరి చెరువు వాళ్ళు ఏమంటారు అంటే ఇది చెరువులో షెడ్ వేసుకున్నారు కాబట్టి అందుకే కూల్చినామని చెప్తారు అది మనము ఈ సారాళికి పరిచయం సార్ అంటే వాటర్ ప్లాంట్ కాదు సార్ వాళ్ళకి అడిగి మనము గుడిసేసుకున్నాము అంతే సార్ నిన్న మేడం వచ్చిందంట ఈ ప్లాంట్ మేడం వస్తే అది వచ్చిపోయింది అది ఎట్లా ఇది చేసి కుల్లగొట్టినారు అది ఇది అంటే చెప్పి పోయిందండి ఫ్లాట్ వేరే మేము రెంట్కి ఇట్లా ఇస్తారు ఏంది రెంట్ లేదు సార్ కొత్తగా కొట్టినాము అబద్ధం చాలా సంవత్సరం నుంచి మనం ఉండము సంవత్సరం నుంచి ఉంటారు మరి 10 సంవత్సరం నుంచి ఉండము 10 సంవత్సరం నుంచి మీకు ఏం ప్రాబ్లం లేదు ఏమి ప్రాబ్లం ఇదే ఫస్ట్ వచ్చింది సార్ మాకి ఇదే వచ్చింది ఫస్ట్కి ఇప్పుడు ఇలా పెద్దలు చేసి ఇట్లా కూర్చుంటే రేపు చిన్నలు ఎట్లా చేయొచ్చు మనకి ఏమో ఏడ ఒక రోజు దొరికితే ఒక 4 రోజు దొరకదు కూలి ఇది మాకి కూలిది ఇట్లా అంటే 4 పిల్లలు వాళ్ళు అని బతకాలి కదా ఎట్లా బతకాల మనం ఏమో ఆడ ఈడ అడిగి వేసుకున్నాం మనం ఆదివారం మీ షెడ్ కాదమ్మా ఆదివారం వచ్చి మీ షెడ్ కూడా కొట్టారు ఆ తర్వాత అధికారులు వచ్చి మిమ్మల్ని ఎట్లున్నారు ఎట్లాంటి పరిస్థితి ఉంది
ఇక్కడ అది ఎమ్మెల్యే కానీ ఎవరైనా వచ్చిర్రా? ఎవరు వచ్చినారు సార్, మీరే వస్తున్నారు అంతే. మాకు అడగకి ఎవరు రాలేదు సార్, ఎవరు రాలే, పెద్దలు ఎవరు రాలే మనకి. 2 రోజుల నుంచి ఫుడ్ తిన్నాకి లేదు, ఉన్నాకి లేదు. అదే అవే వర్షంలో పడింది, అబద్ధం ఐతారం పూట రాత్రి పూట వర్షం పడింది, పగులు పడింది. అట్లే ఉండం, ఇట్లే కూర్చొని ఇట్లే ఆ విల్లాలు కూడా చెరువులు ఉన్నాయట కదా, మరి అవి వాళ్ళకి ఇప్పుడు ఏమో మాకెంత తెలియదు సార్. అది కూడా పోతుందంటే అన్ని ఆ రోజు మళ్ళా ఇది బంద్ చేసినారు, అది బంద్ చేసినారు. మరి అవి కూడా కూల్చాలని చెప్పిరా మీకు? ఏమని చెప్పలేదు, చెప్పారు భయపడద్దు. ఆ విల్లలు కూడా చెరువులు ఉన్నాయట, దగ్గర చెరువు 15 ఎకరాలు ఉంటుందట. అది 8 6 పోతాయంటే అన్నారు ఆ రోజు. అట్లనే మిషన్ లారీలో వేసుకుని పోయినారు. అలా డబ్బులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూల్చినట్టున్నారు, మీరేమో నిరుపేదలు. తర్వాత సార్ ఇది 1 2 3 బిల్డింగ్, 1 2 3 బిల్డింగ్ సార్, అవి కూడా చెప్పిపోయినారు. అవి కూడా కూల్చేస్తారని చెప్పారు. అవును సార్, అవును సార్, అవును సార్. మీరేమనలేరా మరి? అవి కూల్చిన తర్వాత మా షెడ్లో కూడా కూల్చారని అడగలేదు? వచ్చే నెల వస్తారంట సార్. అవును సార్. అలా కూల్చే తరపుడు మీరు కూడా కూల్చాలా మరి? ఏం సార్, వాళ్ళు 100 మంది పోలీసు ఎక్కువనే ఉన్నారు. మరి ఫైనల్గా మీరు గవర్నమెంట్కి ఏం డిమాండ్ చేస్తారు? మీకు ఏమేం కావాలి? మరి మీరు ఎట్లాంటి మీరు ఏం కోరుకుంటారు ఫైనల్గా? సామాన్లు లేవు, ఏమీ లేవు, తిన్నాక ఫుడ్ లేదు, 3 రోజుల నుంచి నీళ్ళు లేవు, ఏమీ లేవు. గవర్నమెంట్ మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఏం కావాలా? ఏం కావాలంటే ఏడన్నా చూపించి పడితే మళ్ళీ ఇల్లు వేసుకుంటాం కదా, వాళ్ళని గుడిసెలన్నా వేసుకుంటాము. వాళ్ళు ఇల్లు కట్టలేదు అంటే కూడా గుడిసెన్నా వేసుకుంటాం కదా. ఏదో ఒక స్థలం చూపెట్టాలా మీకు? అంతే, మేము అంతనే కదా అడిగింది. ఏమో ఒక రోజు ఉంటే ఒక రోజు లేదు కూలి పని, అప్పుడే తెచ్చుకుంటాం, చేసుకొని తిన్నారు మనము. ఏమో ఊరికి వచ్చినాము, ఏమో పని లేక వచ్చినాము బతకనాకి, అంతా అడగచ్చు అంతే. ఇక ఫైనల్గా మీరు మరి మీ ఫైనల్గా మీరు ఒక ఫ్లాట్ ఇస్తే మీరు షెడ్ వేసుకుని మీరు ఉంటారు, ఇక వేసుకొని మనం ఉంటాము. అంతే సార్, గుడిసె చేసుకుని ఉంటారు సార్, రూమ్ కట్టానా గుడిసె చేసుకుని ఉంటాం. మీరు గవర్నమెంట్ ఏమైనా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా కోరుకుంటారా, లేకపోతే డిమాండ్ చేశారు? రేవంత్ రెడ్డికి ఇంక సవాసం వద్దు సార్, రేవంత్ రెడ్డి సవాసమే వద్దు. అవును సార్, ఇట్లా చేస్తే ఎట్లా సార్? మనకి అందరికి లాస్ అయిపోయినారు. కాంగ్రెస్ మంచిదని కాంగ్రెస్కి వేసినాం అన్ని. కాంగ్రెస్ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు కదా వాళ్ళు. అదే సార్, పేదల పార్టీనా కాంగ్రెస్? అదే సార్. చెప్పండి కాదు మరి మీ కూల్చిరు, మిమ్మల్ని కూల్చి మీరు ఉండేది కూల్చిరు మరి. ఇది కాదు సార్, అది కాదు సార్. వాళ్ళేమో పెద్ద సీఎం పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు, మరి పేదల పార్టీ? అవును సార్, కాదు కాదు, పేదల పార్టీ కాంగ్రెస్ కాదు, ఇక కాదు సార్. ఇంతకు ముందేమో కాంగ్రెస్ పార్టీ వేసి, మరి ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కొట్టేస్తారా? నెక్స్ట్ టైం ఎవరు ఇస్తారు సార్? పిల్లలు కూడా వేయరు. ఎవరు అయిపోయిందా కాంగ్రెస్ పార్టీ? కట్టమే పార్టీ అయిపోయిందా కాంగ్రెస్ పార్టీ? సాప్ అయిపోయిందా? అయిపోయింది. క్లోజ్ కాంగ్రెస్ పార్టీ అయిపోయిందా? సही లేదంటే అయిపోయా మేము వేయమ్మ సరే. కేసీఆర్ సూపర్. కేసీఆర్ బాబా నిజంగా సార్, కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ మరి? ఇంతవరకు రిపోర్ట్ ఇదే లేదు సార్, ఎవరికి అన్యాయం చేయలేదు. ఏ అన్న ఇక్కడికి ఏం చేయలేదు. మరి నువ్వు చెరువులో కట్టుకుంటే కూల్చోకుండా ఏం చేస్తారే? ఏం బతకానికి వచ్చినాం సార్, మళ్ళా సార్ వాళ్ళకి అడిగి గుడిసె చేసుకున్నాము. మా ఇల్లు ఇదే యాక్చువల్గా, కానీ హైదరాబాద్ వచ్చి కూల్ చేసిర్రు సండే రోజు మార్నింగ్ 5 o'clock. వాళ్ళు వచ్చి కూల్ చేసి ఇంకా మమ్మల్ని టైం అడుగుతున్న సామాన్లు కూడా తీసుకోలేము, సామాన్లు కూడా అవన్నీ ఆనే పడి ఉన్నాయి. ఒక్కొక్క 5 minutes, ½ an hour బుక్స్ అనేది తీసుకుంటాం, బ్యాగ్స్ యూనిఫామ్స్ ఏమైనా తీసుకుంటాం అంటే కూడా వాళ్ళు తీసుకొని ఇవ్వలేరు మాకైతే. వాళ్ళకి మా పేరు కొట్టి మా పేరెంట్స్ వాళ్ళు సూసైడ్ ఐటమ్ చేసిర్రు కిరోసిన్ పోసుకొని. అయితే వాళ్ళు అట్లా చేసిరు అని చెప్పి వాళ్ళని కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. వాళ్ళ మార్నింగ్ తీసుకొని వెళ్తే నైట్ 7 o'clock వదిలేసిరు. 7 o'clock కిరోసిన్ పోసుకున్నందుకు స్కిన్ మొత్తం మండుతుందని వాళ్ళ స్నానం కూడా బయట రోడ్ మీద చేసిరు. మా పేరెంట్స్, మా పిన్ని, మా బాబాయ్ ఇద్దరు వాళ్ళ ఆంటీ రోడ్ మీద చేస్తే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఇట్లా అయ్యింది. ఇంత చిన్న సామాన్లు తీసుకుంటామంటే విధంగా టైం ఇవ్వకుండా మమ్మల్ని చిన్న పిల్లలని కూడా చూడకుండా ఇట్లా కొట్టి రౌడీ పోలేము. బుక్స్ ఏవి, యూనిఫామ్ ఏవి, ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్ ఉంది ఈరోజు, నిన్న ఎగ్జామ్ ఉండే. ఎగ్జామ్ ఎందుకు అటెండ్ అవ్వలేదని టీచర్స్ అడిగితే చెప్పినాం ఇట్లా హైదరాబాద్ వచ్చింది, ఇదంతా కూలగొట్టిందని చెప్తే సరే లేని టైం ఇస్తామని చెప్పారు.
మేము స్కూల్కి కూడా 2 రోజుల నుంచి ఏమన్నా ఫుడ్ వాటర్ ఎట్లా పరిస్థితి వాటర్ అవన్నీ మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెచ్చి కూల్ చేసినాక వెళ్ళిపోయినాక వాళ్ళు ఇంత పట్టించుకోవాలి. అయ్యో వాళ్ళు ఏడున్నారు, ఏం చేస్తారు, తిన్నారో లేరో కూడా గవర్నమెంట్ ఇంత కూల్ చేసి వెళ్ళిపోయారు. సామాన్లు పొయ్యి అవన్నీ ఆడనే ఉన్నాయి. మార్నింగ్ లేచి అన్నం వండుకుంటే అన్నం ఆడనే, పప్పు కర్రీ ఆడనే, మొత్తం ఆ రోజు అన్నీ బయటనే లోపల. ఇప్పుడు ఇల్లు లేదు, ఎట్లా పడుకుంటారు? నైట్ 2 days నుండి నైట్ వర్షంలో ఈడనే ఇంకా ఈరోజు ఇది కొంచెం బిల్ట్ చేసుకొని గుడిసెలకు ఆడ అనుకుంటాం. ఈరోజు మా చిన్న పిల్లలం ఉన్నాము. వర్షం పడితే కూడా దానికోసమే అది గుడిసె కడుతున్నాం. మీ అమ్మ నాన్న ఏడు ఉన్నారు మరి ఇప్పుడు ప్రెసెంట్? వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళిరు. దాని గురించి అదే అక్కడ కర్తాబాద్ దగ్గర ఏదో మీటింగ్ జరుగుతుందంట కదా, అక్కడ అటెండ్ వెళ్ళిండ్రు. ఇక్కడనే మేము వర్షంకి 2 days నుండి నైట్ పండుకుంటే నైట్ చినుకులు పడుతున్నా కూడా మేము అట్లే వర్షంకే ఉన్నాం. కానీ గవర్నమెంట్ ఇంత అధికారులు కూడా ఒక్కోసారి వచ్చి మిమ్మల్ని కానీ మీ పరిస్థితి అధికారులు జస్ట్ పోలీసులు జస్ట్ వీళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తారని చూస్తే వాళ్ళు గిట్టంగా వస్తలేరు. జస్ట్ మీ ప్రెస్ వాళ్ళందరూ వస్తారు అంతే. ఇక్కడ ఈ చెరువు దగ్గర ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు ఈ జాలి కట్టాలి, మాకు ఈ డ్రైనేజ్ పైపులు వేయాలని ఇంకో డ్రైనేజ్ పైపులు వేసిండు జాలి కట్టాలి. ఇది చెరువు రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం కూల్ చేసి మాకు కరెంటు ఇప్పుడు ఈ స్థితిలో కరెంటు కూడా అందకుండా చేస్తుంది మాకు. ఇంకో మా ఇల్లు కూల్ చేసిండు. మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలో గిట్టంగా తెలుస్తలేదు మాకు. జస్ట్ ఒక గంట ఒక రోజు ముందు చెప్పిన గిట్టంగా ఎక్కడ వెళ్తుంటే ఈవెన్ మాకు నోటీస్ కూడా పెద్ద పెద్ద వాళ్ళు అన్ని చెరువు పక్కనే ఉన్నాయి కదా అంకుల్. ఆ వాళ్ళ టీవీ కూడా కొట్టకుండా అవి చెరువు కిందకి రావా, అవి FTL కింద రావా, అవి బఫర్ జోన్ కింద రావా, అవన్నీ వస్తాయి కదా. మళ్ళీ అవి కూడా కొట్టకుండా వాటికి నోటీస్ ఇచ్చి వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకొని వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళు కూలగొట్టకుండా చేపించుకోరు. కానీ మాకు జర నోటీస్ ఇస్తే మేము పెట్టబెట్టి చదువుకొని ఎక్కడికైనా వెళ్ళేటోళ్ళం. కానీ మా మీద చెప్పకుండా 5 గంటలకు దొంగలు వచ్చినట్టు వచ్చి JCBలతో హైడ్రాతో మొత్తం వచ్చి కూలగొట్టేసారు. జస్ట్ మిస్ మేము పండుకొని ఉంటాం ఆ టైంలో. మా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి సరిపోయింది, మమ్మల్ని లేపారు. లేకపోతే ఏడుండేటోళ్ళమో మాకే తెలియదు. ఇంకో చాలా మంది వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది ఇక్కడ ఉండేటోళ్ళు కానీ వెళ్ళిపోయారు ఇట్లా కూలగొట్టారని. పోలీసు వాళ్ళు అయితే అస్సలు గర్ల్స్ అనేది కూడా చూడకుండా ఈడ్చుకొని లాక్కొని వెళ్తురు. ఆడ ఒక అమ్మాయి ఒక ఆంటీ అయితే పడిపోయింది, ఆమె చీర ఊసిపోతుంది. ఆమె పరిస్థితి కూడా చూడకుండా లాక్కొని వెళ్తున్న పోలీసు ఉంది. ఇది పోలీసు గిట్టంగా పోలీసు లేకపోతే రౌడీలో గిట్టంగా తెలుస్తలేదు తెలుసా. వాళ్ళు నిజంగా చదువుకుర్రో మేము పర్మిషన్ అడుగుతాం, బుక్స్ తెచ్చుకున్నాం సార్ రేపు ఎగ్జామ్ ఉంది ప్లీజ్, కాళ్ళు పట్టుకున్నాం తెలుసా. మేము చిన్న పిల్లలము, మమ్మల్ని కొట్టి పడేసి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకున్నారు. ఆ గ్యాస్ బండలు అవి పేలుతాయని వాటి మట్టికి తెచ్చుకొని మా తినే ఫుడ్ ఉండేది ఒక చిన్న ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి, ఒక 10 minutes ఇవ్వండి సార్ అంటే మమ్మల్ని కొట్టి మీ సామాన్లు మీ బుక్స్ తీయడానికి కూడా టైం ఇవ్వలేరు, అస్సలు ఏమి ఇవ్వలేరు, ఒక్క నిమిషం కూడా ఆగలేరు. మాకు టైంలో వాళ్ళకి టైం రిక్వెస్ట్ చేసాం. మీ పిల్లలు మీరు కూడా మేము రిక్వెస్ట్ చేసాం. సరే మేము వెళ్ళాము, మీరే వెళ్ళి తీసుకురండి. ఆ చిన్న పాపకి ఏం తెలుసు, ఆ పాప రిక్వెస్ట్ చేస్తుంది నా బుక్స్ పోయినాయి, నా బ్యాగ్ ఉంది లోపట అని. ఆ పాప రిక్వెస్ట్ చేస్తే గిట్టంగా బెదిరిస్తారు. ఇంకా వాళ్ళు పోలీసులా, వాళ్ళకి చదువు విలువ తెలుసా. వాళ్ళు పోలీసులు అయితే కాదు సార్, నేను నిజంగా చెప్తున్నా. వాళ్ళు పోలీసులు అయి ఉంటే మాత్రం ఇట్లా చేయరు. వాళ్ళు పిల్లల్ని హింసించారు. ఈ బుక్స్ తెచ్చుకుంటామంటే ఇంకా టైం ఇస్తారు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే మీ ఇల్లు అట చెరువులు ఉన్నదట, FTL పరిధిలో ఉన్నట చెరువులు ఉన్నారు కాబట్టి మా ఇల్లే ఉంది కరెక్టే. మా ఇల్లు ఇవన్నీ లేవా, ఆ విలాస్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్. వాళ్ళు చెప్పింది ఒక పాయింట్ కరెక్టే. ఇంకో మళ్ళీ మేము కూడా చెప్తున్నాం, ఇవన్నీ విలాస్లో ఇవి FTL కింద లేవా. దగ్గర చెరువు 15 ఎకరాలు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ విలేజ్ ఇట్లా అన్ని పోతాయి కావచ్చు. మొత్తం ఇవన్నీ పోవాలి కదా. అవన్నీ చేయకుండా పేద ప్రజల మీద పడితే మమ్మల్ని తొక్కి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర మనీ తీసుకొని రేవంత్ రెడ్డి ఏం సాధిస్తాం అనుకుంటుండో. సొంత పగ అయితే నాకు నిజంగా చెప్తున్నా, ఆయన మీద నాకైతే ఏం పగలేదు. కానీ ఆయన ఉండే సొంత ఒపీనియన్ ఈగో వల్ల మమ్మల్ని పేద ప్రజల్ని మొత్తం ఇంకో కొలాప్స్ చేసేసి ఆనవాయిలు లేకుండా కూడా చేసేసిండు మా ఇల్లు అయితే. ఉండొచ్చు, ఎవరో మనుషులు చనిపోయి ఉండొచ్చు, అది కూడా ఆలోచించకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పరిస్థితి స్కూల్కి ఎప్పటి నుంచి పోతారు మరి? స్కూల్ పరిస్థితి ఎట్లా, మీ ఎడ్యుకేషన్ పరిస్థితి ఎట్లా? ఫస్ట్ మాది అయితే ఇక్కడ కొంచెం క్లియర్ అయినాక అప్పుడు వెళ్ళనికే చూస్తాం. అప్పుడు వెళ్ళి స్కూల్లో పర్మిషన్ తీసుకొని
ఇవంతా క్లియర్ అయిన తర్వాత కొంచెం ఇల్లు ఇంప్రూవ్ అయిన ఫైనల్గా గవర్నమెంట్కి ఏమైనా డిమాండ్ చేస్తారా? మీకు ఏమైనా ఫ్లాట్ ఇల్లు కావాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గులగొట్టిర్రు. న్యాయం జరగాలి. మా ప్రాపర్టీ మొత్తం పోయింది. ఇక్కడ ఉంటుంది రీసెంట్ గా 5 years 4 years నుండి కూడా కాదు 18 years నుంచి 18 years నుంచి ఉంటురా ఇక్కడ? 18 years నుండి ఉంటున్నాం దాదాపుగా ఇక్కడ అప్పుడు రాదా అంకుల్? 18 years నుంచి ఉంటున్నాం. వీళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చినాయి, ఇప్పుడు హైడ్రా తెచ్చారు కానీ 18 years నుంచి ఉంటున్నాం. అప్పుడు లేదు హైడ్రా, ఎందుకు లేదు? అప్పుడు తెలుసు కదా, మళ్ళీ అప్పుడు చెప్తుంటే మేము అప్పుడు పోతుంటాం కదా. ఇప్పటి వరకు నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైడ్రా అని మొత్తం ఇవన్నీ పేద ప్రజల్ని తొక్కిరు. మళ్ళీ వాళ్ళు ఏం చేసిరు? వాళ్ళేమన్నా పెద్ద సీఎంలా? వాళ్ళు గిట్టంగా మనుషులే కదా, వాళ్ళేమన్నా దేవుళ్ళ కాదు కదా, వాళ్ళు గిట్ట మనుషులే కదా. వాళ్ళని ఎందుకు గులగొట్టాలి? మమ్మల్ని మా పేద ప్రజల్ని ఎందుకు తొక్కుతుర్రు? ఈ హైడ్రా అనేది ఓన్లీ పేద ప్రజలదే, మీ అట్లాంటి పేద ప్రజలకు కూల్చేస్తారు. గురించి పేద ప్రజల మీద తొక్కి పెట్టడానికే రేవంత్ రెడ్డి ఈ హైడ్రా తెచ్చిండు. ఇది ఇంకొక పొలిటికల్ ఇష్యూ. యాక్చువల్గా వాళ్ళ గొడవలు మా దగ్గర వరకు వచ్చి మమ్మల్ని ఇంత డిస్టర్బ్ చేసిరు. కానీ ఇది చెరువు కిందకు వస్తుంది, దాని కిందకు వస్తుందని అది రీజన్ అయితే కాదు. రీజన్ ఓన్లీ చెప్పుకోనికి చెరువు కింద వస్తుందని చెప్పి కులగొట్టినారు అనుకుంటా. కానీ యాక్చువల్గా వాళ్ళ పగలు ఉండి చేసిరు మా సైడ్ అయితే. ఇప్పుడు మీరు ఫైనల్గా రేవంత్ రెడ్డి డిమాండ్ రిక్వెస్ట్ మీ పిల్లల తరపున మీరు ఏం కోరుకుంటారు? మీకు మాకైతే మా న్యాయం కావాలి. ఇక్కడ కూలగొట్టిన సామాన్లన్నీ మా ప్రాపర్టీ మొత్తం ఎట్లా కూలగొట్టిరో, ఎట్లా ధ్వంసం చేసిరో, ఎట్లా డిస్ట్రాయ్ చేసిరో, ఎట్లా కొలాబ్ చేసిరో, ఇంకో ఇట్లా సామాన్లు చేస్తారు. ఇట్లా చేస్తారా? వీళ్ళు పోలీసులా? ఇది గవర్నమెంటా? ఇది గవర్నమెంట్ అయితే అస్సలు కాదు. ఫైనల్గా మీకు ఎట్లాంటి కావాలా? ఫ్లాట్లు ఎట్లాంటి మాకైతే ఏం కోరుకుంటారు గవర్నమెంట్ నుండి? ఫైనల్గా మేము కోరుకుంటున్నది అయితే మాకు కూలగొట్టినవి, మావి ఇది ధ్వంసం చేసినవి, మా ప్రాపర్టీ ఎట్లా కట్టినామో అట్లా తిరిగి ఇవ్వాలి. అదైతే మేము పక్కా ఆశిస్తున్నాం మా నుంచి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. పేద ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించి ఆ తర్వాత ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉన్న అక్కడున్న ఇళ్ళని డెమోన్స్ట్రేషన్ చేయాలని ఇక్కడ ఉన్న ప్రజలు వాపోతున్నారు. అలాగనే హైడ్రా అనేది పేద ప్రజలకే కాకుండా బడా నేతల మీద కూడా చేయాలని ఇక్కడ ఉన్న ప్రజలు సూచిస్తున్నారు.